मोदी की हटाओ, देश को बचाओ। मोदी की हटाओ, देश को बचाओ। अमित शाह को हटाओ, देश को बचाओ। अमित शाह को हटाओ, देश को बचाओ। जय कांग्रेस, जय कांग्रेस। इंदिरा कांग्रेस, खबरदार खबरदार। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। मल्लिकार्जुन गारी नायकत्వం వర్ధిల్లాలి। ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి। రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। సారీ సారీ పాప ఎనభై సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఈ దేశంలో కుల వివక్ష అంటరంతరం పోకపోవడం చాలా దురదృష్టకరం. సాక్షాత్తు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్నో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు 2 రోజుల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రాంతాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ దుష్ట శక్తులు ఆ సభా ప్రాంగణాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఈ సభా ప్రాంగణంలో మాట్లాడినరు. వారు ఇక్కడ అడుగు పెట్టినరు. ఈ ప్రాంతం అంతా మలినమైందని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి దుండగులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం, ఇది నిజంగా ఒక మల్లికార్జున ఖర్గే గారికి జరిగినటువంటి అన్యాయం, అవమానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనులకు జరిగినటువంటి అన్యాయం. 2014 నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సర్కార్, అటు నరేంద్ర మోడీ గారు ఇటు అమిత్ షా గారు దళితుల్ని బహుజనులు అడుగడుగున అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కూడా మార్చుదామని కుట్ర చేసిండ్రు. ఇలా రాజ్యాంగానికి విలువ లేకుండా చేసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని పాతరేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా ఇలా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇలా మల్లికార్జున ఖర్గే గారితో పాటు ఈ దేశంలో దళిత బహుజనులందరికీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు పూర్తి ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. తక్షణమే ఖర్గే గారికి దళిత బహుజనులకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.